రిపబ్లిక్ సేల్, మెగా సేల్, బిగ్ బిలియన్ డేస్. పేరు ఏదైనా మన కళ్ల ముందు కనిపించేది ఒకటే, భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ సేల్స్లో మీరు నిజంగా డబ్బులు ఆదా చేస్తున్నారా, లేక కంపెనీలు ప్లాన్ చేసి మీ జేబులు ఖాళీ చేస్తున్నాయా? ఈ 2 నిమిషాల్లో ఆన్లైన్ సేల్స్ వెనక ఉన్న ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫేక్ ఎంఆర్పీ అండ్ ప్రైస్ హైక్. మొదటి ట్రిక్, ఫేక్ ఎంఆర్పీ. అసలు ధర 3,000 రూపాయలు ఉన్న వస్తువును సేల్ రోజున 8,000 రూపాయలని మార్చి దానిమీద 60% ఆఫ్ అని పెద్ద అక్షరాలతో రాస్తారు. అది డిస్కౌంట్ కాదు, ఒక మైండ్ గేమ్. ఇక రెండోది, సేల్ మొదలయ్యే వారం ముందే ధరలను మెల్లగా పెంచేస్తారు. సేల్ రోజున అదే పెంచిన ధర మీద డిస్కౌంట్ ఇచ్చి ప్రైస్ డ్రాప్డని మనల్ని నమ్మిస్తారు. అంటే మీరు కట్టేది పాత ధరే, కాని మీ మెదడు మాత్రం నేను సేవ్ చేశాను అని భ్రమపడుతుంది. బ్యాంక్ ఆఫర్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రాప్. 3,000 రూపాయలు ఆఫర్ అని బోర్డు పెడతారు, కానీ ఆ కింద ఉన్న చిన్న అక్షరాలు చదివితే మినిమం పర్చేజ్, లిమిటెడ్ యూజర్స్ వంటి కండిషన్స్ ఉంటాయి. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే ఇంకా దారుణం. పాత ఫోనుకి 10,000 రూపాయలిస్తామని ఆశ చూపిస్తారు. తీరా డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాక చిన్న గీత ఉందని చెప్పి ఆ రేటుని 3,000 రూపాయలకి పడేస్తారు. అప్పటికే మనం కొత్త ఫోన్ మీద ఆశ పెంచుకుంటాం కాబట్టి సరే అని అడ్జస్ట్ అయిపోతాం. గుర్తుంచుకోండి, సేల్ అనేది మీకోసం కాదు, వాళ్ల బిజినెస్ కోసం. మరి స్మార్ట్ కస్టమర్గా ఉండాలంటే ఏం చేయాలి? సేల్కి ముందే వస్తువు ధరను చెక్ చేయండి. వేరే వెబ్సైట్స్తో ధరలను కంపేర్ చేయండి.